హాయ్ గైస్, ఈ 2026లో సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సూర్యమామ కూడా చాలా గరంగా చాలా హాట్గా ఉన్నాడు. మనం ఈ సమయంలో ఇంట్లో ఉండాలి అని అంటే మనకి రెండు ఆప్షన్లు. ఒకటి వచ్చేటప్పటికి ఏసీ, రెండోది వచ్చేటప్పటికి అందరికీ అందుబాటులో ఉండేటువంటి కూలర్స్ అనమాట. సో కూలర్ కొనాలి అని అనుకున్నప్పుడు మాత్రం చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ డైరెక్ట్గా రోడ్డు మీద మనకి తక్కువ ధరలకు ఏవైతే కనిపిస్తాయో అవి తీసుకొని వచ్చేసి నీళ్లు పోసి వాడేస్తూ ఉంటారు. రెండోది వచ్చేటప్పటికి షాప్ దగ్గరికి వెళ్ళేసి ఏ తక్కువ ధరకు వస్తుందో తీసుకొని వచ్చేసి అవి వాడేస్తూ ఉంటారు. దానివల్ల మేజర్గా మనము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ స్కిన్ అంతా కూడా మనకి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది, అది హ్యూమిడిటీ అనమాట. రెండోది వచ్చేటప్పటికి మీకు పవర్ కన్సప్షన్ ఎక్కువ అవడం వల్ల పవర్ బిల్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ఏది పడితే అది కొంటే మీకు ఇలానే అవుతుంది. అలా కాకుండా నేను ఇప్పుడు కొన్ని అయితే చెప్తాను. మీరు కనుక అండర్ 7,000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కూలర్ కోసం చూస్తున్నట్లయితే నేను ఒక 7 కూలర్లు అయితే చెప్తాను మీకు. వాటిని అయితే పర్చేస్ చేయండి. మీరు ఒకవేళ వాటిని పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదనుకుంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్ మీద ట్యాగ్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి కూడా వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక మనము ఇవి కూలర్స్ కొనాలనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ సరిగా లేకపోతే మనం ప్రతిసారి రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే మనం ఖచ్చితంగా ట్యాంక్ కెపాసిటీ చూడాల్సి ఉంటుంది. మనం పెట్టే బడ్జెట్ దగ్గర అది మనకి వర్తా కాదా. రెండోది వచ్చేటప్పటికి గాలి అది ఎంత దూరం వస్తుంది, అంటే ఎయిర్ డెలివరీ ఎంతవరకు ఫ్లో చేయగలుగుతుంది మనం పడుకున్న దగ్గర నుంచి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మూడోది వచ్చేటప్పుడు మనకి పవర్ బిల్లు. సో పవర్ బిల్ అనేది ఇష్ట ప్రకారం వాడేస్తుందా లేదా కొంచెం లో పవర్ కన్సప్షన్ చేస్తుందా అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. మూడోది వచ్చేటప్పుడు మనకి ఇన్వర్టర్ మీద పని చేస్తుందా లేదా, సో అది కూడా మనం ఖచ్చితంగా అయితే చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మనం ఒక మంచి కూలర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక 7 కూలర్లు అయితే చెప్తాను. 7,000 రూపాయల బడ్జెట్ లోపు వచ్చేటువంటి కూలర్స్. మీరు ఒకవేళ కూలర్ కొనాలి అనుకుంటే మాత్రం వీటిని ఒకసారి కన్సిడర్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి నాకు కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే మాత్రం క్రాంప్టన్ జలస్ అనే ఒక మోడల్ అయితే ఉంటుంది. 28 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. 6,000 రూపీస్ అయితే ఉంటుంది దీని ప్రైజు. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒకవేళ చిన్న రూమ్ కోసం చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ అవుతుంది. 105 వాట్స్ మాత్రం ఇదైతే కన్సప్షన్ అయితే చేస్తుంది. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే, ఎవర్ లాస్ట్ పంప్ అయితే ఉంటుంది. అంటే మనకి హార్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అవి కూడా మనకి పాడవకుండా చూస్తుంది అనమాట. దానివల్ల కూడా పంపు మెయిన్లీ ఆ పంపు పాడవకుండా చూస్తుంది. హార్డ్ వాటర్ ఉంటే మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లమే ఈ పంపు పాడవడము. ఆ పంపు పాడవకుండా అయితే చూస్తుంది. దాంతోపాటు మనకి ఐస్ ఛాంబర్ ఉంటుంది. సో ఈ ఐస్ ఛాంబర్ ఉండడం వల్ల కొంచెం కూలింగ్ అయితే వస్తుంది అనమాట మనకి. సో ఖచ్చితంగా ఈ ఐస్ ఛాంబర్ ఉండే కూడా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. వీటిని ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు కెన్స్టార్ నుంచి అయితే ఉంది. కెన్స్టార్ నుంచి లిటిల్ SC40 అని అయితే ఉంటుందన్నమాట. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. 40 అంటే ఇక్కడ మీకు 40 లీటర్స్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 6,500 రూపీస్ వరకు ఉంటుంది. మీరు దీన్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. దీంట్లో ఏంటి అని అంటే, మీకు ఒకవేళ మీడియం రూమ్ ఉంది అనుకుంటే మాత్రం ఈ మీడియం రూమ్కి ఖచ్చితంగా ఇది మీకు సరిపోతుంది అనమాట. ఇందులో మీకు ఫ్యాన్కి బదులు బ్లోయర్ అయితే ఉంటుందన్నమాట. ఇంక మీకు తెలుసు కదా బ్లోయర్ అంటే ఎయిర్ ఎలా వస్తుందో. సో ఈ బ్లోయర్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు హనీ కోమ్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. దీనివల్ల మీకు ఎక్స్ట్రా కూలింగ్ వస్తుందన్నమాట. అంటే నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఒక 30% వరకు మీకు ఎక్స్ట్రా కూలింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ హనీ కోమ్ ఉండడం వల్ల. ఖచ్చితంగా మీకు ఈ హనీ కోమ్ ప్యాడ్స్ ఉండేవి మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సింఫనీ నుంచి హై ఫ్లో అని ఉంటుంది. సో ఇది వచ్చేటప్పుడు మీకు 40 లీటర్స్తో వస్తుంది. ఇది కూడా 6,000 రూపాయల నుంచి 6,500 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా కొంచెం మీకు మారుతూ ఉండొచ్చు. అంటే కార్డ్ ఆఫర్స్ మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రైజెస్ కూడా అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ప్రైస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండొచ్చు, లేదా తగ్గొచ్చు, పెరగొచ్చు, రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే కార్డ్ ఆఫర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక ఈ సింఫనీ హై ఫ్లో ఏదైతే ఉందో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, మనకి సింఫనీ బ్రాండ్ అంటే మీకు చెప్పనవసరం లేదు. దాని మీద ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు దీంట్లో మనకి ఐప్యూర్ టెక్నాలజీ అయితే ఉంటుంది. అంటే గాలిని ఇది మనకి చెప్పాలంటే కొంచెం ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు 150 వాట్స్ పవర్ అయితే తీసుకుంటుంది. ఇది కొంచెం ఎక్కువనే చెప్పాలి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం దీని ఇచ్చే కూలింగ్ కానీ దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఖచ్చితంగా మనం దీనికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు బ్లాక్ ప్లస్ డెకార్ నుంచి అయితే ఉంది. ఇది మీకు 55 లీటర్స్తో వస్తుంది. మీకు 6,500 రూపీస్ నుంచి 7,000 రూపీస్ బడ్జెట్లో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి 55 లీటర్స్తో పెద్ద ట్యాంక్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 13 ఇంచెస్ మీకు ఫ్యాన్ బ్లేడ్ అయితే ఉంటుంది. సో అంటే దానివల్ల ఏంటంటే మీకు ఆ ఫ్లో అనేది ఎక్కువ అయితే వస్తుంది అనమాట. అంటే మీరు ఒకవేళ మీడియం రూమ్లో ఉన్నా సరే ఆ ఎయిర్ ఫ్లో అనేది చాలా గట్టిగా అయితే వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇది కొంచెం స్పెషల్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు బజాజ్ నుంచి గ్లాంజా అయితే ఉంటుంది. ఈ బజాజ్ గ్లాంజా షీల్డ్ సిరీస్ అనమాట ఇది. దీంట్లో మీకు 42 లీటర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 8,000 రూపీస్ వరకు ఉంది. అండ్ అప్పుడప్పుడు మీకు ఇది 6,500, 7,000 ఆ ప్రైస్లో వస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. మరి దీన్ని ఎందుకు కొనాలి అంటే, ఈ లిస్ట్లో మీకు
ఇప్పుడు నేను చెప్పే ఏవైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో మీకు తక్కువ పవర్ కన్సప్షన్ చేసేది ఇదే అని చెప్పాలి. ఇది మీకు 80 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది, అంటే చాలా పవర్ కన్సప్షన్ తక్కువ అని చెప్పుకోవాలి. అండ్ దీని యొక్క మోటార్ మీద పంప్ మీద మనకి 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. జనరల్గా మనం 1 ఇయర్ 2 ఇయర్స్ మాత్రమే చూస్తుంటాం. దీంట్లో మీకు మోటార్ మీద పంప్ మీద రెండింటి మీద కూడా 3 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అందుకే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు అప్పుడప్పుడు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు బజాజ్ నుంచి బజాజ్ PMH 36 అని అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 36 లీటర్తో వస్తుంది. ఇది మీకు 5500 రూపీస్ అయితే ఉంది. అప్పుడప్పుడు మీకు 5000 రూపీస్ కూడా వస్తుంది. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఈ బజాజ్ PMH 36 ఎలా అంటే చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనమాట. సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఇద్దరు డైరెక్ట్గా పడుకున్నారనుకోండి, ఇద్దరికి కూడా పర్ఫెక్ట్ ఫ్లో వస్తుంది. ఎవరికి కూడా ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ రావడం అట్లా ఏముండదు. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బజాజ్ని అయితే చెప్పుకోవచ్చు. దాంతోపాటు మీకు బజాజ్ సర్వీస్ గురించి అయితే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి మనకి ఆ సర్వీస్ యొక్క భయం కూడా బజాజ్ నుంచి అయితే లేదు. సో దీన్ని మీరు ఖచ్చితంగా ఈ బడ్జెట్ దగ్గర కన్సిడర్ చేయొచ్చు. ఈ బడ్జెట్ అనేది ఒకవేళ 5000 ఉన్నా సరే 5500 రూపీస్ అంటే 500 రూపీస్ యాడ్ చేసుకుని ఈ బజాజ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ వచ్చేటప్పటికి హవాయి నుంచి హవాయి థండర్ 75 అని అయితే ఉంటుంది. ఇది మీకు 75 లీటర్స్ హ్యూజ్ ట్యాంక్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 6000 నుంచి 6500 రూపీస్ 6300 రూపీస్ అట్లా అయితే ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇది లిస్ట్లో నెంబర్ 1ని ఎందుకు పెట్టామంటే జనరల్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 7000 8000 రూపాయలు అట్లా ఉంటుంది. బట్ ప్రైస్ అనేది తగ్గింది. దాంతోపాటు మీకు 75 లీటర్స్తో వస్తుంది. చాలా పెద్ద ట్యాంక్ అనమాట. అందుకే దీన్ని నేను ఫస్ట్లో పెట్టాను ఈ లిస్ట్లోనే. అండ్ ఈ హవాయి గురించి మాట్లాడుకున్నట్లయితే గాలి అయితే మాత్రం చాలా ఫ్లో చాలా గట్టిగా ఉంటుందని చెప్పాలి. టవర్ డిజైన్ కూడా మనకి చాలా మోడర్న్గా ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్లోని మీకు ఇది చాలా పెద్ద ట్యాంక్తో కూడా వస్తుంది. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద మేజర్ ప్రోస్ అయితే అవుతుంది. సో ఇవి మీకు ఒకవేళ 7000 రూపీస్ బడ్జెట్లో మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే మాత్రం వీటిని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నా చాయిస్ అయితే మాత్రం బజాజ్ నుంచి బజాజ్ PMH 36 మోడలే నా చాయిస్, బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఆ బడ్జెట్లో మీకు 75 లీటర్స్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ వీటిని వాడాలి అనుకుంటే మీకు ఏదైతే విండో ఉంటుందో ఆ విండోకి కొంచెం గ్యాప్ పెట్టి మీరు అప్పుడైతే వాడండి, మీకు కూలింగ్ అనేది మంచిగా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైతే వాల్ ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్గా దాని దగ్గర పెట్టేసి వాడేస్తూ ఉంటారు. దానివల్ల మీకు హీట్ అయితే ప్రొడ్యూస్ అయ్యి ఆ మోటార్ హీట్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ అయ్యి వేడిగాలు వస్తూ ఉంటుంది. మీకు అలా చల్లగాలి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా విండో దగ్గర పెట్టి అయితే యూజ్ చేయండి, అప్పుడే మీకు చల్లగాలి అయితే వస్తుంది. సో గైస్ ఇవి టాప్ 7లో ఉండేటువంటి కూలర్స్. మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.